ఐరన్ బండ గ్రామంలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్. పంట పొలాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్. అంగన్వాడీ సెంటర్ పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్. గోనెగండ్ల మండల పరిధిలోని ఐరన్ బండ గ్రామంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పర్యటించారు. గత మాసంలో అధిక వర్షాల కారణంగా గాజుల దిన్నె ప్రాజెక్ట్ నిండి ఐరన్ బండ గ్రామంలో పంట పొలాలు మునిగిపోవటంతో, పంటలు దెబ్బతిన్నడంతో రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అందుకు స్పందించి జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ఐరన్ బండ గ్రామంలో పర్యటించారు. జాయింట్ కలెక్టర్ జీడీపీ ఏఈ మహమ్మద్ అలీతో మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టులో ఎగువ ప్రాంతంల నుంచి ఎంత నీరు వచ్చి చేరుతుంది, అలాగే జీడీపీ భూమి ఏ మేరకు ఉందని అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో గాజులదిన్నె ప్రాజెక్ట్ భూ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని జీడీపీ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఏడీఏ మహమ్మద్ ఖాద్రీ, ఏఓ హేమలత, తహశీల్దార్ రాజేశ్వరి లతో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో పంటలు ఎంత మేరకు నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. జీడీపీ నీటిలో మునిగిన పంటలు నివేదిక తయారు చేశారా అని అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ వాహనంకు రైతులు అడ్డుకున్నారు. రైతులు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులు నజీర్ సాహెబ్, వీరేష్, బజారి జాయింట్ కలెక్టర్తో మాట్లాడుతూ మాకు ప్రతి సంవత్సరం అధిక వర్షాల వల్ల పంటలు నీటిలో మునిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 2 నుంచి 4 లక్షల వరకు నష్టపోతున్నాము. కాబట్టి భూమి ఇవ్వండి. జీడీపీ భూమి భూ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయండి. నష్టపోయిన రైతులను పరిహారం ఇవ్వండి. భూచట్టం ప్రకారం భూములకు ప్యాకేజీ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్కు డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ మీ సమస్య ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లాతామని హామీ ఇచ్చారు. అనంతరం ఐరన్ బండ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. పిల్లల బరువు, హైట్ కొలతలు, ఆన్లైన్ హాజరు పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్ను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. సీడీపీఓ సహరిమున్సీ బేగం, సూపర్వైజర్ సుచరిత్ర, రాధలను అభినందించారు. అంతకు ముందు జాయింట్ కలెక్టర్ జీడీపీని పరిశీలించి నీళ్లు ఎన్ని టీఎంసీలు ఉన్నాయి అని జీడీపీ ఏఈ మహమ్మద్ అలీతో అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ మణి మంజరి, తహశీల్దార్ రాజేశ్వరి, డ్యూపీటీ ఎంపీడీఓ అనంతసేన, పలు శాఖల అధికారులు, పోలీసు శాఖ, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎప్పుడు అప్పుడు 76 ఇచ్చారు, ఇప్పుడు 76 ఇచ్చినది అప్పుడు 76 ఇచ్చారు. మరి నిన్న ఎవరు ఆపమండ్రి? కలెక్టర్ గారు ఏమన్నా ప్రొసీడింగ్ ఇచ్చినారా నీకు? చెప్పు, ఆ పంటలు మొచ్చమని కలెక్టర్ గారు ఏమన్నా నీకు ప్రొసీడింగ్ ఇచ్చినారా? పెద్ద మేడం వచ్చితే మన మావే డీ పట్టా అని చెప్తారు సార్. ఎన్నిసార్లు నష్టపోతున్నాం సార్? ఈడ దింపుకునేటివే ఫోటోలు. హార్టికల్చర్ కింద కూడా చెట్లు కూడా కనీసం ఆపినారు. పంట నష్టం ఇచ్చిన కొంచెం ఇదే వల్ల పాస్బుక్ మాట్లాడతారు, వెళ్ళిపోతారు. డివిజనల్ సర్వేలో చేయని చెప్పా. మీ భూమి పరిష్కరించేది మేమయ్యానే. ఏం చేసి వరకు 2 ఏళ్ళే. ఈసారి అంతే ఏడంటారు, రేపు పోతాం. మనమే కదా చేసి వచ్చేది. బతికేది మన వల్ల మనం. జాయింట్ కలెక్టర్ ఉన్నారు సార్, ఇంత ఆయన పోయినాడు. చేయకుండా భూములు తీసుకోకూడదని హైకోర్టు మా పిల్లలు మా భవిష్యత్తు అదే వీళ్ళు చెప్తారు. ఎంఈటీకి అన్ని విలేజ్ ఇది మొత్తం మాకేం ఇస్తున్నారు? ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారా?
భూమి ఇస్తున్నారా? రకరకాల సమస్యలు చాలా ఉన్నాయి సార్. మాకు భూమి మొత్తం కోల్పోతే ఊర్లో ఉండే పరిస్థితి లేదు సార్. మా గ్రామంలో మాకు ప్రభుత్వం చెప్పాలి సార్. మాకు చెప్పకుండా పరిస్థితి చేయకూడదు సార్. మాకు మొత్తం ముందు 4 ఎకరాలు 10 సెంట్లు ముడిచేసారు సార్. 4 లక్షలు నష్టపోయాం సార్. మేము 4 లక్షలు పెట్టుబడి పెట్టాలి సార్. 1 రూపాయి రాలేదు సార్. మొత్తం ముడిపోయింది. 1 రూపాయి నష్టపోయాలి సార్. మాకేమైనా పట్టాలు కూడా పట్టాలకు సమానమని హైకోర్టు తీర్పిచ్చింది. ఈ ఇయర్ ఆల్రెడీ అయింది. పంట నష్టం అయింది. పంట నష్టం అదే పంట నష్టం పరిహారం ఇప్పుడు ఈ ఇయర్ ఓకే, కానీ నెక్స్ట్ ఇయర్ లో ఇప్పుడు మీరు ఈ ఎక్విజిషన్ చేస్తారు అప్పుడు మీరు లేకపోతే ఈ ఆల్రెడీ ఎక్విజిషన్ మేము చేసి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆర్డర్ రాలేదు. దెన్ 376 వరకు ఎకరా వరకు మీకు ఉన్నాయి అంతే. మా పొలాలకు అసలు నీళ్ళు రావాలి స్వామి. ముంపుకు పట్టా ల్యాండ్స్ ముంపుకు గురవుతున్నాయి కాబట్టి మేము గతంలో జేసీ గారికి గ్రీవెన్స్లో అర్జీ చేయడమైనది. దాన్ని ఆధారం చేసుకొని జేసీ సారు మా గ్రామాన్ని సందర్శించడం అనేది ఈరోజు. ఇక్కడ పట్టా ల్యాండ్స్లో క్రాప్ డ్యామేజ్ జరిగింది, కానీ ఇంతవరకు క్రాప్ డ్యామేజ్ కూడా ఇవ్వలేదని మా రైతులు జేసీ గారిని అడ్డుకోవడమైనది, బైఠాయించడం అనేది. సార్ గారు ఈ సంవత్సరం ఎటు పోయింది, నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ ఎటైతే 376 ఉందో కాంటూరు అక్కడికే ఆపండి, వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి అని హామీ వేయడం అనేది. అదేవిధంగా ఈ సంవత్సరం పంట నష్టం కూడా మీరు ప్రపోజల్ పంపండి అని అగ్రికల్చర్ సార్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి మా డిమాండ్స్ ఏమంటే, గతంలో మా తల్లిదండ్రులు ల్యాండ్స్ ఇచ్చారు, ఇప్పుడు మేము 1 ఎకరా 2 ఎకరాలు ఉండేబట్టే మేము ఇక్కడ ఇండ్లు కట్టుకున్నాము, ఊరుంది. ఇప్పుడు 1 ఎకరా 2 ఎకరాలు కూడా పూర్తిగా మునిగిపోతున్నాం. కాబట్టి భూమికి భూమి ఇవ్వాలని ప్రధానంగా మా డిమాండ్ వినిపిస్తున్నాం. సార్ గారికి వినిపించినాము, చూస్తామని హామీ ఇవ్వడం అనేది. అదేవిధంగా ఈ సంవత్సరం 377 ఆపుతుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 376.50 ఆపినారు. ఎమ్మెల్యేగా జయనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు 1/2 మీటర్ తగ్గించారు. ఇంకా 1/2 మీటర్ తగ్గిస్తే మాకు ఈ గొడవే ఉండదు. ఎందుకంటే వాళ్ళు అక్వైర్ చేసిన కాటికే నీళ్ళు ఆపాలా, పట్టాభూములు ఆపడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం లేదని మా రైతులు గట్టిగా నిలదీయడం అనేది ఈ జేసీ గారు హామీ ఇవ్వడం జరిగినది. నా పేరు నజీర్ సాహెబ్, ముంపు రైతు, ఐరన్మండ. నా పేరు వీరేషు. గత ప్రభుత్వం 2021లో 54.34 కోట్లతో గాలిదిన ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం 1 TMC పెంచుట కొరకు అమౌంట్ కేటాయించింది. గత ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి కమిషన్ల కోసం వారు 1 TMCని పూర్తి చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వారు పూర్తి చేసిన పనుల వల్ల మేము ఇక్కడ ఉన్నటువంటి ఎగున ఉన్నటువంటి రైతులము మొత్తం పొలాలు ముంపునకు గురవుతున్నాము. ఇటు అప్పుడు కలెక్టర్లకు కానీ ఎవరికి ఇచ్చిన అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్ట ప్రకారం మాకు ఉద్యోగ కల్పన మరియు పరిహారము కాంపోజిషన్ ఇవ్వాలని కోరుతున్నాము. మేము ప్రాజెక్టు ఎగువన ఉన్నందువల్ల సర్వము కోల్పోతున్నాము. మాకు భూమి అంటూ వేరేది ఏమీ లేదు. ఇప్పుడు నా పేరు వీరేషు, ఐరన్ బండ. గాజులిన రైతు, ముప్పు రైతు. మా తాతలు కూడా 20 ఎకరాలు అప్పటికే 1996లో ఇచ్చినారు భూములు, 70 ఏళ్ళ. ఇప్పుడు కూడా మా పొలం ఉండేది 4 ఎకరాలు ఉండేది. నాకు 3 అబ్బాయిలు. ఆ 3 అబ్బాయిలు తలాకి ఎకరా వస్తుంది. ఆ ఎకరాలో ఇప్పుడు వరేసిన ఎకరాకి 50,000 పెట్టుబడి అయినా 2 లక్షలు నష్టపోయినాను. కానీ ప్రభుత్వం మిరపకు కానీ, వరికి కానీ, వేరుశెనగకు కానీ, పత్తికి కానీ ఎకరాకి పంటకి 50,000 తరపున ప్రభుత్వము, మన జిల్లా కలెక్టరు, ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చారు, కానీ స్పందన ఏమీ లేదు. కానీ ఆయన చూసి ఇప్పటికైనా మా రైతులు చూసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పడుతున్నామో, లేదంటే మాకు పంట నష్టపరాన కానీ ఈ యాక్టివేషన్ చేయకుంటే మేము రైతులందరూ కలిసిగా ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటామని. నా పేరు బజారి, ఎన్నకండ్ల గ్రామం రైతు.
వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. అయినప్పటికీ అధికారులు ఎవరు కూడా స్పందించకుండా ఎవరు కూడా ఇది చేయకుండా నష్టపరిహారం చెల్లించలేదని చెప్పేసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. తక్షణమే ఇప్పుడు ప్రస్తుతం 377 కావడం వల్ల ఎవరైతే రైతులు నష్టానికి గురయ్యారో ప్రతి రైతుకు కూడా ఎకరాకి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3.5 టీఎంసీల నుంచి 4.5 టీఎంసీలకి వాటర్ పెంచడానికి ఏదైతే ప్రపోజల్ ఉందో అది కూడా వెంటనే ల్యాండ్ యాక్విజిషన్ చేసి తక్షణమే రైతులకి భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రతి భూమిని కోల్పోతున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా భూమిని కోల్పోతున్న రైతులందరికీ కూడా దానికి 2 భూమిని బనవాస ఫారం దగ్గర ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఇది కానీ మాకు నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్ ముట్టడించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. నా పేరు పి పాండురంగుడు, ఐరన్ బండ గ్రామం ముంపు రైతు.